హనీపాప ఊరెళ్ళొచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వీడియో. కానీ ఇప్పుడు నేను ఊరెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేద్దామంటే అనింది. దానికని వాటర్ మిలన్ ఉండే అది రీల్స్‌లో ఏదో చూసిందంట. అది మీతో చెప్తుందంట. వాటర్ మిలన్ కట్ చేశాక ఒక టిష్యూ తోటి అద్దితే కలర్ వస్తేనేమో అది తినకూడదు. కలర్ రాకుండా ఉంటే అది తినాలి అని చెప్పేసి రీల్స్‌లో చూసిందంట. కష్టపడి కట్ చేసి అది టెస్ట్ చేసింది. సో సక్సెస్ అయింది. ఇది తినొచ్చు. సో ఇప్పుడు మేము షర్బత్ చేస్తున్నాము. నేను ప్రాసెస్ చెప్పా, ఆ పిల్ల చేస్తది. ఎక్కిరిచ్చింది కదా మొన్న ఆమ్లెట్ వేయడం రాదని. సో ఈ రోజు షర్బత్ ఎలా చేస్తా మధ్యలో నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా. నాకైతే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనిపించింది. చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో నా కోడలు రెడీ షర్బత్ చేయడానికి దాని చేతికి ఇస్తే అవన్నీ ఒక గిన్నెలో వేస్తుంది అంతే, ఇంకేం చేయట్లే ఆ పిల్ల. పుచ్చకాయ ముక్కలు కాచి చల్లార్చిన పాలు, అలాగే నానబెట్టిన సబ్జా గింజలు, ఈ 3 కలిపి టేస్ట్ చూసాము. ఐస్ అయితే వేయట్లేదు. వీటినే ఫ్రిడ్జ్ లో పెట్టేసి అది తిందాం అనుకున్నాం. చప్పగా ఉందని చక్కెర వేసుకున్నాము. టేస్ట్ బాగుంది. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.